అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలను దేవాలయ శాఖ అధికారి విశ్వనాథ్ పరిశీలించారు. అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాలను జిల్లా దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబేపల్లి మండలం నల్లరాయి గంగమ్మ దేవాలయ అభివృద్ధి పనులను సందర్శించి కార్యక్రమాలు పూర్తి చేయాలని తెలిపి అక్కడి నుండి దేవాదాయ భూమిని ఆక్రమించిన సాగు చేసుకున్న రైతు మీద కమిషనర్ కు ఫిర్యాదు తీసుకెళ్లాలని తెలిపారు. గాలివీడు గేటు కడప జిల్లాలో ఉన్న శ్రీ రామాలయం నందు జరగబోయే రాజగోపుర కలశ స్థాపన, కుంభాభిషేకం మరియు సీతారామ కళ్యాణ మహోత్సవానికి విచ్చేయుచున్న రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దేవాలయ భూములను సందర్శించి నిషేధిత జాబితాలో నమోదైన సర్వే నెంబర్ 1143A 1143B భూములను ఆక్రమించిన గృహస్థులను విచారించారు. వారిపై అధికారులకు నివేదికలను పంపుతామని తెలిపారు. గోరాంచెరువు గ్రామంలో గేటుకాడపల్లిలో వెలిసినటువంటి శ్రీ కోదండ రామాలయాన్ని ఈరోజు సందర్శించడమైంది. ఎందుకంటే శ్రీ కోదండ రామాలయ స్వామి రాజగోపురం ప్రారంభోత్సవానికి గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు 6వ తారీఖున ఈ ప్రారంభ మహోత్సవానికి హాజరవుతున్న కారణంగా వాటి ఏర్పాట్లను పరిశీలన నిమిత్తమై నేను మరియు శ్రీకాంత్ రెడ్డి గారు మరియు బ్రహ్మానంద రెడ్డి మరియు నా మిత్రులు, మన గాలివీడు గ్రామ ప్రజలు, గాలివీడు దేవాలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి మేము ఈరోజు సందర్శించడం జరిగింది. తర్వాత నిషేధిత జాబితాలో నమోదైనటువంటి సర్వే నంబర్ 1143A మరియు B భూములను అక్కడ ఉన్నటువంటి గృహస్థులను నేను విచారించడమైనది. దీని మీద నేను సమగ్రమైన నివేదికను శ్రీయుత కమిషనర్ వారికి గత 3-4 రోజుల లోపల నేను పంపించేసి ఆ విషయమై విచారణ నివేదికను నేను కమిషనర్ గారికి పంపిస్తాను. అంతేకాకుండా ఈ సందర్భంగా మన మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే, దేవాలయ భూముల్ని ఎవరైనా ఆక్రమించినట్లయితే మేము అటువంటి వారికి దాదాపు అన్నమయ్య జిల్లాలో 48 మందికి నోటీసులు ఇచ్చాము. ఈ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోమని మన గౌరవ ముఖ్యమంత్రులు మరియు మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి యొక్క సమీక్షా సమావేశాల్లో చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆక్రమణదారులు ఎవరైనా ఉంటే వాటిని గుర్తించి మేము వారి మీద చర్యలు తీసుకొని దేవాలయ భూముల పరిరక్షణకై మా దేవాదాయ శాఖ కట్టుబడి ఉంటుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. మరియు ఈరోజు మన మిత్రవర్గంతో మా అందరూ కలిసేసి మేమందరం గాలివీటమ్మ దేవస్థానం సందర్శించడం అనేది, ఈ దేవాలయ అర్చకులకు కూడా ధూపదీప నైవేద్యం పథకం వర్తించేకి నా యొక్క నివేదికను కమిషనర్ గారికి త్వరలోనే పంపిస్తూ ఉన్నాను. ఇంతేకాకుండా మీరు కూడా ప్రతి ఒక్క మన హిందూ మతం ఉన్నవారు ప్రతి ఒక్కరూ దేవాలయాలను సందర్శించి దేవాదాయ ఆస్తులను పరిరక్షించడంలో మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి భక్తుడు మన దేవాలయ ఆస్తుల పరిరక్షణకి కట్టుబడి ఉండాలని, ఆక్రమణకు గురైన వారిని గుర్తించి ఆ విషయాలని నాకు తెలియజేస్తే తప్పకుండా నేను వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నేను పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.